మధు ఏం చేస్తున్నావు? మాగాయ కోసం చేసినది ఎండేస్తున్నాను. మాగాయ పచ్చడి మోదరి పెడుతుంది, చూడండి ఎంత బాగా పెడుతుందో. ఒక్కసారమ్మా ఆగు. ఇవి 3 రోజుల కిందట నేను అదే మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నప్పుడు ఏం చేసిందంటే అండి, ఒక 5 మామిడికాయలమ్మా, 5 మామిడికాయలు చక్కగా ఇగో ఇలా బద్దల కింద ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఉప్పేసి పసుపేసి ఊరబెట్టేసింది అనమాట. ఈ డబ్బాడు అయినాయి అప్పుడు. కానీ ఈ 3 రోజుల తర్వాత చక్కగా దిగిపోయి మొత్తం మగ్గిపోయి ఇంకా ఇలా హాఫ్కి వచ్చేసినాయండి. ఇప్పుడు సెపరేట్ చేస్తుంది అనమాట. అంటే ముక్కలు సెపరేట్, గుజ్జు మనకి ఊట వేరేగా తీయాలి కదా, అది ఎండేయాలి ఒక పూట అంతా. మాగాయ పచ్చడి ప్రాసెస్ మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. నువ్వు చెప్తాను నేను చేస్తున్నాను. అదేలే, మోదరి ఎలా చేసింది ఏంటి అని వాళ్ళు కూడా చూస్తారు కదమ్మా. చక్కగా ఊటని ఎలా పిండేస్తుందో చూడండి. మాగాయ గుజ్జుని ఇలా ఎండబెట్టడానికి ఎంత చక్కగా ఎంత బాగా పెట్టింది చూడండి. 2 కర్రలు పెట్టి పైన ఇలా చున్నీ వేసింది, దానికి అతుక్కోకుండా ఉండడానికి. బాగా ఎండుతుంది ఇప్పుడు అయితే. వీటి కోసం ఎంత కష్టపడిపోతుందో మా మధు అయితే. ఇక్కడేమో చల్ల మిరపకాయలు, ఇవి ఆమ్చూరు పౌడర్కి కదా. ఓకే, ఏం చేస్తామమ్మా ఇప్పుడు? మొక్కలకి నీళ్ళు వేస్తావా? మరి వేసే ఫాస్ట్గా, నేను వెళ్ళిపోతున్నా. ఆగచ్చు కదా అంటే త్వరగా వేసి అయితే ఆగుతా. ఏంటమ్మా మధు ఇందులో ఏమేసావు విత్తనాలు? తోటకూర పాలకూర వేసాను. తోటకూర పాలకూర కలిపి వేసావా? అంటే ఒక సైడ్ అంతా తోటకూర, ఒక సైడ్ పాలకూర. సరే, ఎలా వస్తాయో చూద్దాం. ఈ బకెట్లో అవి పచ్చిమిర్చి విత్తనాలు, ఇందులో అవి ధనియాలు, కొత్తిమీర అండి. ఇంకెక్కడమ్మా? అది మెంతులు ఫాస్ట్గా వస్తాయండి. ఉన్నాయి కొంచెం లేట్ అయినా కానీ మెంతులు అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఆకుకూరలు పండించబోతుంది మోదరి. మంచిగా మనం ఒక వారం రోజులు పడుతుందిలే మెంతికూర రావడానికి పడుతుంది. ఇవి ఎలా వస్తాయో చూద్దాం.